9 ఏళ్ల కెరీర్లో రామ్ చరణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్డమ్ సంపాదించాడు. కానీ ఓవర్సీస్ లో ఇంతవరకు $1 మిలియన్ మైలురాయిని చేరుకోలేకపోయాడు. ఆ ఫీట్ ని చేరుకోవడంలో అతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మగధీర సైతం హెల్ప్ చేయలేకపోయింది. ఇది కూడా కేవలం 690 కలెక్షన్లతో సరిపెట్టుకుంది. ఇక దీని తర్వాత బ్రూస్లీ చిత్రం 650 వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రోజుల్లో ఈ రెండు సినిమాలు సాధించిన వసూళ్ల లెక్క పెద్ద అమౌంట్ కాకపోవడంతో యంగ్ హీరోలందరూ ఆ కలెక్షన్లను మించిపోతున్నారు. తాజాగా అలాంటి వారి జాబితాలో నిఖిల్ సిద్ధార్థ్ కూడా చేరిపోయాడు. గత నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన నిఖిల్ లేటెస్ట్ ఫిలిం ఎక్కడికి పోతావు చిన్నవాడా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. పెద్ద నోట్లను రద్దు చేసిన పరిస్థితుల్లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతూ ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యుఎస్ఏలోనూ ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా అక్కడి ఆడియన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చడంతో విపరీతంగా చూస్తున్నారు. దాంతో కలెక్షన్లు ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రీమియర్స్ తో కలుపుకొని గత నెల 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఈ చిత్రం యుఎస్ఏలో 665 కలెక్షన్లు రాబట్టింది. ఈ దెబ్బతో రామ్ చరణ్ బ్రూస్లీ రికార్డు బద్దలైపోయింది. ఇప్పటికీ ఈ చిన్నోడికి మంచి ఆదరణ లభిస్తుండటంతో త్వరలోనే మగధీర రికార్డు కూడా బ్రేక్ అవుతుందని అంచనా వేస్తున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.